పాత క్రియలు చచ్చిపోలేదు. ఇవన్నీ మనం ఏం చేయాలంట? నీటి ద్వారా నేను కడగబడ్డా కనుక ఇక ఇప్పుడు ఆత్మ మూలముగా నువ్వు కడగబడాలి. ఆమె చెప్పటిగా ఆమె చెప్పండి. మొదటిగా నీటి మూలముగా కడగబడ్డావు, రెండోదిగా పరిశుద్ధాత్మ చేత నువ్వు కడగబడాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు కడగబడలేవు, నువ్వు ఒప్పుకోలేవు, నీ పశ్చాత్తాపం రాదు, నీకు కన్నీరు రాదు. మోకరించినప్పుడు ప్రభువా అని ఒక మంచి మనసుతో అడగలేవు. పరిశుద్ధ ఆత్మ ఎవరికైతే ఉంటుందో ఆ కన్నీటి ప్రార్థన కలుగుతుంది, ఆ పశ్చాత్తాపం వస్తుంది. ఇదిగో అతడు చేసిన తప్పుదనాన్ని గుర్తు చేస్తుంది. ఇప్పుడు తప్పు చేయబోతున్న దాన్ని కూడా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. అది తప్పు అని చెప్తాడు. ఒక మాట మనతో వాళ్ళతో అంటున్నప్పుడు కూడా మన దేవుని నమ్ముకుని బిడ్డనము మనకు ఒక ప్రవర్తన కలిగి ఉండాలి, ఒక మంచి స్వభావం కలిగి ఉండాలి అని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? మనను గుర్తు చేస్తుంటాడు. మాటికి నిన్ను ఏం చేస్తుంటాడు? హెచ్చరిస్తుంటాడు, నిన్ను గర్దిస్తుంటాడు.